శ్రీకృష్ణార్య తనూజాతం ధన్వంతరి సమఃప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే వాసుదేవ్. మనం ఎక్కడి నుంచి 111 కదా చదవాల్సింది, ఎక్కడి నుంచి అమ్మా? 114 అనుకుంటానండి. అనుకుంటావా? 140. అంతేనా? 114నేనా? అవునండి. చదువుతారా వేణుగోపాల్ గారు? వాసుదేవ్. కేసు నెంబర్ 114. An old lady aged about 60 years came to our dispensary with the following complaints. She was suffering from pain in both knees since 80 years. Knee pain, walking, sitting, standing, using allopathic medicines and homeopathic medicine. But there was temporary relief only. Because of pain, she could not move freely in house also. Mastoid gland swollen on right side. No pain even on pressing. Due to weakness, there was slight dyspnea and overlapping of nerves in knees. While combing, gets pain in head. Using spectacles for short sight. Cataract also formed in both eyes. Yet to be operated. Teeth become loose. Some were dropped because of old age. That's why she was taking soft food only. Appetite and digestion were good. Warm body. Husband expired 10 years ago with heart attack. Mother of 8 children. All were healthy. Occasionally gets anger and tension. On 31 October 2018, Buchigaru prescribed Calcaria Cut 32 doses with 15 days gap and administered another 2 doses with 15 days gap. On 30th November, on 8th January 2019, he prescribed Calcaria Cut 201. 2009. 2009. On 8th January 2009, he prescribed Calcaria Cut 201 dose. He was better with that dose. On 8th July 2009, he repeated the dose. On 16th August, Dr. Trinath Rao prescribed Calcaria Cut 201 dose. On 22nd December, Bujgar repeated the dose. She was much better with that dose. On 31st August 2010, Bujgaru prescribed Calcaria Cut 201 dose and repeated the dose on 2nd November. On 24th February 2011, he repeated the dose. After that, she never came to our dispensary. వాస్తవం అండి. ఇక్కడ వచ్చేమికి ఫస్ట్ పాయింట్ లో సఫరింగ్ ఫ్రమ్ పెయిన్ బోత్ నీస్ అని ఉన్నారు. 8 years. ఇక్కడ మస్టాయిడ్ గ్లాండ్ సోలెన్ అండ్ రైట్ సైడ్ అని ఒక పాయింట్ ఉందండి. నో పెయిన్ ఈవెన్ అండ్ ప్రెస్సింగ్. వీక్నెస్ ఉంది, సైట్లీ డిస్నియా, తలంతా నొప్పిగా ఉంటుంది దూకున్నప్పుడు. మెంటల్ సింటమ్స్ ఏం కనిపించట్లేదండి. మేబీ గ్లాండ్ సోల్ అని చెప్పి ఏమైనా ఇచ్చారేమో అని కాలికేరియా కాబ్ అనుకుంటున్నాను. 34 డోస్ చేశారు. అలాగే కాలికేరియా కాబ్ 204 డోస్ చేసి కంప్లీట్ గా తగ్గింది, అందువల్ల రాలేదు అనుకుంటున్నాను. వాసుదేవ్. మాస్టర్ కృష్ణవేణి. వాస్తు అండి. పేషెంట్ కి 60 years ఉందండి. వీడికి ప్రెసెంట్ ఆవిడ నీ పెయిన్స్ తో సఫర్ అవుతున్నారు 8 years నుంచి. వీడికి మెయిన్ గా చూస్తే థర్డ్ పాయింట్ లో డ్యూ టు వీక్నెస్ దేర్ వాజ్ స్లైట్ డిస్నీ అండ్ ఓవర్లాపింగ్ ఆఫ్ నర్వ్స్ ఇన్ నీస్. అంటే నర్వ్స్ అంత వీక్ గా ఉన్నట్టు ఆవిడ తెలుస్తుంది, ఓవర్లాప్ అవుతుంది. అలాగే వీడికి ముస్టాచ్ గ్లాండ్ అన్నది స్వాలన్ అవటం. ఇంకొకటి చూస్తే అకేషనల్లీ గెట్స్ యాంగర్ అండ్ టెన్షన్. కాల్కేరియా కార్బ్ లో వాళ్ళకి కోపం అండ్ టెన్షన్ కూడా అంతే ఇదిగా ఉంటుంది. ఈ గ్లాండ్స్ వాళ్ళని అది ఫస్ట్ ఆవిడ ఏజ్ అది కన్సిడర్ చేసి ఫస్ట్ 30లో డోసెస్ ఇచ్చి తర్వాత కొంచెం బెటర్మెంట్ వచ్చి ఉంటుందండి. తర్వాత 200 ఒక 3-4 డోసెస్ రిపీట్ చేశారు. మెయిన్ గా ఆ బేస్ మీద ఇచ్చి ఉంటారు అనుకుంటున్నాను. వాస్తవం. కుమార్ గారు. విజయ్ కుమార్ గారు. పూర్ణానందం గారు. మేడం గారి కేసులో నా ఉద్దేశం ఏంటంటే పేషెంట్ తాలూకా ఫిజికల్ అపియరెన్స్ బట్టి కాలికేరి కారు విచారం అనిపిస్తుంది. అంటే దీనిలో నీస్ పెయిన్స్ అయితే ప్రామినెంట్ గా కనిపిస్తున్నాయి. కాలికేరి తాలూకా సిమ్టమ్స్, మిగిలిన సిమ్టమ్స్ ఏవి నాకు కనిపించట్లేదు. ఓన్లీ ఫిజికల్ అపియరెన్స్ ఏమైనా
నా బుద్ధి గారు మాట్లాడికి ఏమైనా పెట్టి ఆ డ్రగ్ ప్రిస్క్రైబ్ చేశారు. వాసుదేవ మారుతి గారు మ్యూట్ చేసుకోండి. కామేశ్వరరావు గారు, వాసుదేవ విజయలక్ష్మి గారు, మేడం ఈ కేసులో ఆవిడకి 60 ఇయర్స్కే ఆవిడకి పళ్ళంతా కదలబారడం, ఊడిపోవడం కొన్ని. ఇదేమో సిఫిలిటిక్ మియాజం ని ఇండికేట్ చేస్తున్నదని నేను అనుకుంటున్నాను. తర్వాత ఏమో క్యాల్కేరియా కార్బ్ యొక్క మెంటల్ సిమ్టమ్స్ మనకి ఇక్కడ ప్రామినెంట్ గా ఏం కనిపించట్లేదు, ఎక్సెప్ట్ అకేషనల్ యాంగర్, టెన్షను, తర్వాత డిస్నియా తప్ప. బహుశా సారు పేషెంట్ చూసి క్యాల్కేరియా కార్బ్ అని డిసైడ్ చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. క్యాల్కేరియా కార్బ్ డీప్ యాక్టింగ్, లాంగ్ యాక్టింగ్, తర్వాత 3 మియాజమ్స్ మీద కూడా యాక్ట్ చేస్తుందని చెప్పి క్యాల్కేరియా కార్బ్ తో 30తో స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ 15 days గ్యాప్ లో మళ్ళీ 30ని రిపీట్ చేశారు. తర్వాత నుంచి 200 పొటెన్సీలో ఇచ్చారనమాట. ఈ 200 పొటెన్సీతోనే ఆవిడకి చాలా బెటర్మెంట్ వచ్చింది, కంప్లీట్ గా కూడా క్యూర్ అయిందని నేను అనుకుంటున్నాను మేడం. వాసుదేవ. నాది వాస్తవ మీరు చెప్పిన పాయింట్స్. శీతల్ రెడ్డి గారు, రాజశేఖర్, కృష్ణవేణి చదువుతామా? కృష్ణవేణి, సరే వేణుగోపాల్ గారు చదవండి. మేడం మరి ఏమి వినట్లేదు. ఇప్పుడు వినిపిస్తోందా? ఎస్ మేడం. అవును మేడం. కృష్ణవేణి చదువుతామ్మా? Vastavan, case number 115. A man aged about 35 years came to our dispensary with the following complaints. He was a bank employee. He was suffering from hearing problems since 13 years, which was increasing gradually. 8 years ago, ENT doctor diagnosed it has bone conduction defect in the middle ear. Defect in malleus incus states bone conduction. He used both allopathic and Ayurvedic medicines simultaneously. There was little betterment. He stopped using medicines for 1 year. After that, he consulted a doctor. He advised to use hearing aid because there was no use with this medicine. Since 3 years, he was using hearing aid for right ear because it was more effective than left one. ENT doctor advised surgery, but audiologist advised not to go for surgery because of less success rate. They diagnosed it has bilateral mixed otosclerosis. 1 week tested, details were like this: 70 decibels for right ear and 65 decibels for left ear. 5 to 6 months back, it was 65 decibels for right ear and 60 decibels for left ear. He was suffering from phlegm in throat continuously with heaviness and swelling over frontal maxillary sinuses since 20 years. It was difficult to expectorate. Burning in throat. In the evening, after a head bath, in the morning, drenching in rain. Heaviness of head increased during cold. He suffers with frequent attacks of cold in winter season and after drenching in rain. Snores in sleep. He was absent-minded. Used to verify 2-3 times after completing his work because of his absent-mindedness. He was forgetful. Self-confidence was less. He gets tension and anxiety to do 2-3 works at a time. Confused. He had inferiority complex. He could not express his feelings in front of superiors. He could not talk freely with
respectable persons. Overthinking was there and indecisive. He gets sexual dreams rarely. 12th February 2012, Bujjigaru prescribed Argentine nitricum 201 dose. On 24th February, he came with temperature 99. Bujjigaru prescribed Bacillum 201 dose. వాస్తవం అండి. ఈ కేసులో పేషెంట్ కి మెయిన్ గా he was absent minded. He used to verify 2-3 times for after completing his work because of his absent mindedness. అంటే ఆ కన్ఫ్యూజన్ అన్నది ఎక్కువ ఉంది అని తెలుస్తుంది. అందుకే చేసిన పనిని 2-3 సార్లు చెక్ చేసుకోవడము, అలాగే ఫర్గెట్ఫుల్ మర్చిపోవడము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాజ్ లెస్, కాన్ఫిడెన్స్ లేకపోవడము. ఈ గెట్స్ టెన్షన్ అండ్ యాంగ్జైటీ టు 2-3 వర్క్స్. ఒకేసారి 2-3 పనులు చేయాలంటే టెన్షన్ కన్ఫ్యూజన్ వచ్చేయడము, ఇన్ఫాక్టీ కాంప్లెక్స్ కూడా ఉండడము. ఇది కుడ్ నాట్ ఎక్స్ప్రెస్ హిస్ ఫీలింగ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సుపీరియర్స్ తో అది ఫ్రీగా మాట్లాడలేకపోవడము, కుడ్ నాట్ ఫ్రీలీ టాక్ విత్ రెస్పెక్టబుల్ పర్సన్స్, ఓవర్ థింకింగ్ అండ్ డెసివ్నెస్. ఈ గెట్స్ సెక్సువల్ డ్రీమ్స్ రేర్లీ. మెయిన్ గా ఈ కాన్ఫిడెన్స్, ఈ ఫర్గెట్ఫుల్నెస్, టెన్షన్, ఈ మెంటల్ సిమ్టమ్స్ బేస్ చేసుకుని ఈ కేసులో పేషెంట్ కి అర్జెంటైన్ నైట్రికం 200 ఇచ్చుంటారు అనుకుంటున్నాండి. తర్వాత ఫీవర్ రిలేటెడ్ గా బాసిలియం 200 ఇచ్చారు. వాస్తవం. వేణుగోపాల్ గారు, వాసుదేవ్. విజయ్ కుమార్ గారు, వాసుదేవ పూర్ణానందం గారు, మేడం గారు వాసుదేవ మారుతి గారు, కామేశ్వరరావు గారు, విజయలక్ష్మి గారు. మేడం 6th పాయింట్ లో ఇచ్చున్నారు. అర్జెంటైన్ నైట్రికం సిమ్టమ్స్ అంతా అక్కడ బాగా తెలుస్తున్నాయి. అబ్సెంట్ మైండెడ్నెస్, తర్వాత ఫర్గెట్ఫుల్నెస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడము, టెన్షన్, యాంగ్జైటీ, చేసిన పన్నే 2-3 సార్లు చూసుకోవడము, ఓవర్ థింకింగ్, ఇవన్నీ కూడా అర్జెంటైన్ నైట్రికం ని ఇండికేట్ చేస్తున్నాయి. కనుక అర్జెంటైన్ నైట్రికం 201 డోస్ ఇచ్చారు. తర్వాత ఫీవర్ తో రావడము, తర్వాత థ్రోట్ లో ఫ్లమ్ చేరడము, అది ఉన్నది క్రానిక్ గా అతనికి. తర్వాత బర్నింగ్ ఇన్ థ్రోట్, తర్వాత వాన్లో తడిసినా గానీ, తర్వాత వింటర్ సీజన్ లో ఫ్రీక్వెంట్ అటాక్స్ ఆఫ్ కోల్డ్, వీటిలన్నిటిని బేస్ చేసుకొని బేసిలియం 201 డోస్ ఇచ్చారని అనుకుంటున్నాను మేడం. వాసుదేవ. నాది మీరు చెప్పిన పాయింట్సే. వాసుదేవ. శీతల్ రెడ్డి గారు. వాసుదేవ్ అండి. పాయింట్ నంబర్ 6 లో అబ్సెంట్ మైండెడ్, మళ్ళీ ఫర్గెట్ఫుల్నెస్, మళ్ళీ లెస్ కాన్ఫిడెన్స్, ఇంకా కన్ఫ్యూజన్, ఇంకా ఇది వెరిఫై చేయడం, అన్ని చేసిన పని మీద కాన్ఫిడెన్స్ ఉండలేకపోవడం, వెరిఫై చేయడం 10 సార్లు. అది ఈ బేస్ మీద బుజ్జి గారు అర్జెంటికం నైట్రికం 200 ఇచ్చారండి. దాని తర్వాత టెంపరేచర్ కి బెసిలియం 201 డోస్ ఇచ్చారండి. వాసుదేవ్. విజయ్ కుమార్ గారు చదువుతారా? విజయలక్ష్మి గారు చదువుతారా? ఓకే మేడం. మేడం గారు, నేను మెట్రోలో ఉన్నా మేడం, వాయిస్ సరిగ్గా వినిపించలేదు. సారీ. ఓకే వాసుదేవ మేడం. చదవండి. వాసుదేవ్. A man, case number 116. A man aged about 53 years came to our dispensary with the following complaints. He was diabetic since 13 years, using homeo medicine along with allopathic medicine. In homeopathy, he was using cesium mother tincture 10 drops for every 6 hours as per the doctor's advice. Recently, blood sugar levels were increased and weakness also started. His FBS level 212 milligrams per deciliter, PPBS level 284, FUS 2 plus, PPUS 4 plus. Skin complaint appeared on face and chest first. First, it appeared on both legs. It disappeared on legs. Red and small blisters appeared on occiput. Itching also there. In past, he suffered from same problem, but they were painful and aggravated scratching. Chronic constipation, somewhat better with homeo medicine,
but not relieved completely. Stool was very hard. While passing stool, it was hard initially, then passes soft stool. He likes cold weather. Sometimes suffers from earache on left side, aggravated after using coconut oil. Occasionally gets mild headache. Thirst was normal. Appetite and digestion were normal. Sleep was disturbed. In sleep also, he was able to listen sounds in his surroundings, but he feels fresh after waking from sleep. Father of one child. Slight pain while opening mouth due to cracks in mouth angles and slight sore feeling on upper lip. Eyesight plus 2.5 to both the eyes. He was sensitive. If anybody hurts him, he feels much, but leaves it after questioning himself whether there was any mistake from his side. He never hurts anybody. On 1/8/2013, Bujjigaru prescribed Pulsatilla 200 one dose. ఇక్కడ ఈ కేసులో పల్సటిల్లా లక్షణాలు బాగా తెలుస్తున్నాయి మేడం. పల్సటిల్లా లక్షణాల్లో ఈ కేసులో వాండరింగ్ సిమ్టమ్స్ ఉన్నాయి మేడం. ఫస్ట్ ఏమో లెగ్స్ మీద వచ్చాయి, ఇతనికి స్కిన్ కంప్లైంట్ లెగ్స్ మీద వచ్చింది. తర్వాత ఫేస్, చెస్ట్, తర్వాత ఏమంటే రెడ్ అండ్ స్మాల్ బ్లిస్టర్స్ అపియర్డ్ ఆన్ ఆక్సిపుట్. ఇట్లా ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఇట్లా వాండరింగ్ గా ఉన్నాయన్నమాట సిమ్టమ్స్. ఇచ్చింగ్ కూడా ఉన్నది. తర్వాత sometimes suffers from earache on left side and occasionally gets mild headache. ఇది కూడా పల్సటిల్లా యొక్క సిమ్టమ్స్ ఎవర్ చేంజింగ్ అనేటువంటి దాని కిందకి వస్తుందని నేను అనుకుంటున్నాను మేడం. తర్వాత ఏమో స్లీప్ డిస్టర్బ్డ్. ఈ సిమ్టమ్స్ అన్ని కూడా నైట్ టైం అగ్రవేట్ అవుతాయి. బహుశా దానివల్ల స్లీప్ డిస్టర్బ్ అవుతున్నట్టుంది. తర్వాత he is very sensitive to noise. That is why he is able to hear sounds in the surroundings during sleep also. అదొకటి నాకు అనిపించింది మేడం. తర్వాత 10th పాయింట్ లో he was very sensitive. If anybody hurts him, he feels very much and he questions himself whether he has done any mistake or not. And he never hurts anybody. ఈ కండిషన్స్ అన్ని బేస్ చేసుకొని బుజ్జి గారు పల్సటిల్లా 200 వన్ డోస్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను మేడం. వాసుదేవ. కృష్ణవేణి. వాస్తవం అండి. ఈ పేషెంట్ ఏజ్ 53 years ఉన్నాయి. ఈయనకి 13 years నుంచి డయాబెటిక్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారని చెప్పారు. ఈయన సిజిజిఎం మదర్ టీచర్ వాడుతున్నారు దాని రిలేటెడ్ గా. అయితే రీసెంట్లీ కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యాయి అన్నారు. స్కిన్ కంప్లైంట్ అపేర్డ్ ఆన్ ఫేస్ అండ్ చెస్ట్. ఫస్ట్ లెగ్స్ మీద వచ్చింది, తర్వాత ఇట్ డిసపియర్డ్ అండ్ లెగ్స్. రెడ్ అండ్ స్మాల్ బ్లిస్టర్స్ అపేర్డ్ అండ్ ఆక్యుపైడ్. అవి అక్కడ తగ్గిపోయి డిసపియర్ అయ్యి మళ్ళీ ఇక్కడ రెడ్ లో స్మాల్ బ్లిస్టర్స్ ఆక్యుపైడ్ ప్లేస్ లో వచ్చాయి. దురద ఉంది. ఇన్ పాస్ట్ ఈ సఫర్డ్ ఫ్రమ్ సేమ్ ప్రాబ్లమ్ బట్ దే వర్ పెయిన్ఫుల్ స్క్రాచింగ్. ఇంతకు ముందు కూడా ఆయన ఇలాంటి ప్రాబ్లమ్ తోనే సఫర్ అయ్యారు అని చెప్తున్నారు. క్రానిక్ కాన్స్టిపేషన్ కూడా ఉంది. అలాగే ఈ లైక్స్ కోల్డ్ వెదర్, చల్లని వాతావరణాన్ని ఇష్టపడ్డము. అలాగే సమ్ టైమ్స్ సఫర్ ఫ్రమ్ ఈరేక్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్టర్ యూజింగ్ కోకోనట్ ఆయిల్. అకేషనల్లీ గెట్స్ మైల్డ్ హెడేక్. ఐ థింక్ కొబ్బరి నూనె వేయటం వల్ల అది మేబీ వింటర్ సీజన్ అయితే కొంచెం పేరుకున్నట్టు అవుతుంది. మేబీ దాని వల్ల అది కొంచెం దాని కోకోనట్ ఆయిల్ వల్ల ఆయనకి ఈరేక్ వచ్చిందని చెప్పారు. మైల్డ్ హెడేక్. అలాగే 10th పాయింట్ లో చూస్తే he was sensitive. If anybody hurts, he feels much, but leaves it after questioning himself whether there were. ఆయన ఎంత సెన్సిటివ్ అంటే ఎవరైనా ఏదన్నా హర్ట్ చేసినా నేను ఏమన్నా తప్పు చేశానేమో, నా మిస్టేక్ ఏదన్నా ఉందేమో అని అని ఆయన లోపల ఆయన ఫీల్ అవడం. ఈ నెవర్ హర్ట్స్ ఎనీబడి, ఎవరిని హర్ట్ చేయలేకపోవడం అనేది ఆ పల్సటిల్లా నేచర్ తెలియజేస్తుందండి. మెయిన్ గా మెంటల్ సిమ్టమ్ బేస్ చేసుకుని, అలాగే లైక్ కోల్డ్ వెదర్, చల్లని వాతావరణాన్ని ఇష్టపడము,
ఈ ఈ స్కిన్ ప్రాబ్లం రిలేటెడ్ గా ఈ అలాగే కాన్స్టిపేషన్ కూడా ఉంది. ఈ సిమ్టమ్స్ ఫేస్ చేసి ఆయనకి ఫస్ట్ ఇచ్చి ఉంటారు అనుకుంటున్నాను వాస్తవం. వేణుగోపాల్ గారు, వాసుదేవ్ అండి. పూర్ణానందం గారు. మేడం గారు దీనిలో మెయిన్ గా ఫస్ట్ తాలూకా మెంటల్ సిమ్టమ్స్ 10th పాయింట్ లో క్లియర్ కనిపిస్తున్నాయి. అది మెయిన్ గా ఉంది. తర్వాత వాంటింగ్ సిమ్టమ్స్, చైల్డ్హుడ్ సిమ్టమ్స్ చాలా దగ్గర కనిపిస్తున్నాయి. తర్వాత దీంట్లో ఈర్ పెయిన్ కూడా ఫస్ట్ లో చాలా ప్రామినెంట్ గా ఉంటుంది మనకి ఎక్యూట్ లో. అది కూడా దీనిలో బాగా క్లియర్ గా ఉంది. దీనిలో దాహం మామూలుగా తక్కువగా ఉంది. అది కూడా ఫస్ట్ లో మంచి ప్రామినెంట్ పాయింట్ కాబట్టి ఇవన్నీ బేస్ చేస్తూ బుద్ధి మాస్టారు ఫస్ట్ 200 ఇచ్చి ఆ టెస్ట్ ని యూజ్ చేశారు. వాస్తవం. కామేశ్వరరావు గారు. ఈ పేషెంట్ లక్షణాలన్నీ కూడా చాలా మట్టుకు పల్స్కి సూచిస్తున్నాయి. అంచేత పేషెంట్ యొక్క కాన్స్టిట్యూషనల్ డ్రగ్ గా పల్స్టిలా ఒక డోస్ ఇచ్చారు. ఒక్క డోస్ తోటి తగ్గిపోయింది. అంచేత ఇది అని నేను అనుకుంటున్నాను. వాస్తవం. నాది కూడా మీరందరూ చెప్పిన పాయింట్సే. వాస్తవం. శీతల్ రెడ్డి గారు. ఈ కేసులో మేడం పేషెంట్ ఏజ్ 53 ఉంది. ఇంకా కోల్డ్ హీ లైక్స్ కోల్డ్ క్లైమేట్, అది ఒకటి పాయింట్. ఇంకా క్రానిక్ కాన్స్టిపేషన్ కూడా ఉంది ఈ పేషెంట్ కి. ఇంకా సెన్సిటివ్ నేచర్, మళ్ళీ నెవర్ హర్ట్స్ ఎనీబడి. పాయింట్ నెంబర్ 10 ఆ బేస్ మీద బుజీ గారు పల్సెట్లో 200 ఇచ్చి ఉంటున్నారు. వాస్తవ్. నెక్స్ట్ చదువుదామా ఆపుదామా? మీరేం కొన్ని కేసులు చెప్పండి మేడం. మీరేదైనా చెప్పండి మేడం. ఏం చెప్పమంటారు చెప్పండి, అప్పుడు చెబుతా. ప్రస్తుతం 2 స్టేట్లలో వైరల్ ఫీవర్స్ బాగా ఉన్నాయి మేడం. దాని గురించి ఏమైనా కొంచెం చెప్పండి మేడం. 2 కేసుల్లోనా? 2 స్టేట్లలో, తెలుగు స్టేట్లో, తెలంగాణ, ఆంధ్ర. అది చెప్పాలంటే అంటే మామూలుగా ఓపెన్ గా మనం మాట్లాడుకోవాలంటే డాక్టర్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నాయి ఇప్పుడు. అంటే మన హ్యాబిట్స్ అవి గ్రాడ్యువల్ గా చేంజ్ అయిపోతున్నాయి. దాని వలన హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి. సగం కరోనా వ్యాక్సిన్స్ ఎఫెక్ట్ ఒకటి, ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి. అది వరకు ఒంట్లో బాగోపోతేనో ఇంట్లో చేసుకోలేకపోతేనో బయటికి వెళ్ళి తినేవాళ్ళు. ఇప్పుడు సరదాగా వెళ్ళి తింటున్నారు. బయట యూజ్ చేసే ఆయిల్స్ అంతా అడల్టరేటెడ్. ఈ 365 రోజులు ఏసీలు వేసుకుని పడుకుంటున్నారు. దీనివల్ల వచ్చే ఫీవర్స్ కూడా కాంప్లికేటెడ్ గా ఉంటున్నాయి. ఇప్పుడు వచ్చే ఫీవర్స్ దేనికి తగ్గుతున్నాయో దేనికి తగ్గట్లేదో కూడా తెలియకుండా వస్తున్నాయి. మాకు ఇటువైపు డెంగ్యూ ఫీవర్స్ కొన్ని ఉన్నాయి. మొన్న ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఏదో బయట నుంచి తెప్పించుకుని ఫుడ్ తిన్నారు, చపాతి పరోటా లాగా. వెంటనే దీనికి ఫీవర్, జలుబు, దగ్గు ఇలా వచ్చేసినాయి. అప్పుడు నేను అది చూసి బ్యాసిల్లం వేశాను, కానీ తగ్గలే. బ్లడ్ టెస్ట్లు అవి చేస్తే ప్లేట్లెట్స్ 1 lakh బిలో ఉన్నాయి. బాడీ అంతా కూడా ప్లేట్లెట్స్ తగ్గిపోతే స్పాట్స్ వచ్చేస్తాయి కదా, పెటికల్ హెమరేజెస్ అలా వచ్చేసినాయి. వీక్నెస్, విపరీతమైన వీక్నెస్. ఆ అమ్మాయిని పపాయ తినమని చెప్దామా అంటే తనకి మెన్సెస్ లో ఉండగా ఇది వచ్చింది, ఈ ఎఫెక్ట్. డెంగ్యూ ఫీవర్ వచ్చింది. బ్లీడింగ్ ఈసారి ఆగలేదు. తనకి ఎందుకు జ్వరం తగ్గలేదా అని టెన్షన్ తో ఆ బ్లీడింగ్ ఆగిందే, మళ్ళీ 2 రోజులకు కనిపించడం మొదలైంది. అప్పుడు పపాయ తినమని చెప్పలేం కదా. ఇంకా అప్పుడు చూసి బ్యాప్టీషియా వేశాను, కానీ తగ్గింది బ్యాప్టీషియాతో. అంటే టాక్సిక్ ఫీవర్ అనే బేస్ తో వేశాను. చలి ఉంది, వికారము, వాంతి వచ్చేస్తున్నట్టుగా ఉంది, విపరీతమైన జలుబు, దగ్గు. ఈ మధ్య ఇంకో కేసు ఇది ఫీవర్ గురించి. ఈ మధ్య ఒక కేసు చూశానండి. అది మన వన్ ఆఫ్ ద సెంటర్ నుంచి ఫోన్ వచ్చింది. వాలంటీర్ వాళ్ళ పాప, వాళ్ళ కోడలు డెలివరీ అయింది. 1 week అవుతుంది అనుకుంటా. సిజేరియన్ ఆపరేషన్, బాబో పాప పుట్టారు. వర్షాలు పడినాయి చూడండి బాగా, బంగాళాఖాతంలో వాయుగుండాలు అవి పడి ఆ టైంలో
సరే అమ్మాయిని డెలివరీ అయ్యాక 3వ రోజు ఇంటికి తీసుకొచ్చారు. అయితే ఆ తర్వాత రోజు నుంచి బ్లీడింగ్ ఎక్కువైపోయింది. విపరీతమైన నొప్పి, ఆ కుట్లేసిన దగ్గర నొప్పి, చలి, విపరీతమైన చలి, దుప్పటి కప్పితే ఆగదు. ఒళ్ళంతా నొప్పులు, విపరీతమైన నొప్పులు, ఒళ్ళు కదల్చలేనంత నొప్పులు. దీంతో వాళ్ళు చెప్పారు నాకు. సరే వాళ్ళు ఆల్రెడీ హైపరికం 1M వేసేసారు సిజేరియన్ అయిన వెంటనే. అయితే వచ్చాక ఫీవర్ వచ్చిందని ఎప్పుడు తీసుకొచ్చారు అంటే సాయంత్రం 4ంటికి బయలుదేరాం, ఇంటికి వచ్చేటప్పటికి 6 అయింది అన్నారు. చల్లగాలి ఎక్స్పోజ్ అయ్యారా అంటే ఆ రోజు చల్లగా ఉందండి, ఎక్స్పోజ్ అయ్యామన్నారు. సరే నేను ఆలోచించుకున్నాను, బూస్టాక్స్ పడుతుందా, డ్యాంప్ వెదర్ కి ఎక్స్పోజ్ అయింది కదా అంటే. కానీ దాని తాలూకు మొడాలిటీస్ అవి ఏమీ లేవు, కదలలేకపోతుంది. పోనీ ఆర్నికా వేద్దామా అంటే ఆర్నికా తాలూకు పూర్తి సిమ్టమ్స్ లేవు. అంటే ఆ చలి విపరీతము కాకుండా ఇంకా ఏమంటారు దాన్ని, బ్లీడింగ్, ఆ వీక్నెస్, విపరీతమైన వీక్నెస్ ఉంది. ఆ బ్లీడింగ్ అవుతుందని చెప్పింది కదా, అది బ్లాక్ కలర్ లోకి మారింది, చెడు వాసన వస్తోందని చెప్పింది. అంటే పేషెంట్ నెమ్మదిగా ఆ బాలింత జబ్బు అంటారు కదా, పర్ప్యూరల్ ఫీవర్ అంటాం, అది వచ్చేసింది అమ్మాయికి. మనం ఇక్కడ జాగ్రత్తగా వేయకపోతే వెళ్ళిపోతుంది కేసు. అయితే ఫీవర్ ఏంటి, ఫర్ చేంజ్ 100 కంటే రాలేదు. మనం ఏమనుకుంటాం, యూజువల్ గా 100 అంటే తక్కువ వచ్చింది కదా, ఫీవర్ కంగారు లేదనుకుంటాం. కానీ బయటికి ఫీవర్ ని నెట్టలేనట్టుగా వైటాలిటీ వీక్ గా ఉంది తనకి. అప్పుడు నేను చూసి పై రోజున 1M వేశాను. అప్పుడు 200 వేసి కొంచెం బెటర్ అయ్యి మళ్ళీ వచ్చేస్తే 1M వేశాను. వేస్తే బ్లీడింగ్ ఒక రోజంతా ఆగిపోయింది, ప్లస్ వాసన బ్యాడ్ స్మెల్ విత్ ఇన్ 2 అవర్స్ తగ్గిపోయింది. ఆ చలి తగ్గింది, చలి లేదన్నది, దగ్గు పెరిగింది, జలుబు పెరిగింది. సరే దానికి ఏదో సెకండ్ డోస్ వేసాం. కానీ మళ్ళీ నెక్స్ట్ డే 103కి వచ్చింది ఫీవర్. అప్పుడు ఈ చలి లేదు అంతగా, ఒళ్ళు నొప్పులు విపరీతంగా ఉన్నాయి, కాలు కదల్చలేను, వేలు కదల్చలేను, ఎవరిని దగ్గరికి రానివ్వట్లేదు. ఇది చూసి ఆర్నికా 200 వేసాం, ఏమీ తగ్గలేదు. నెక్స్ట్ డే నాకు మళ్ళీ భయం వేసింది. అంటే సెప్టిక్ కండిషన్ లోంచి బయటకైతే వచ్చింది పైరోజనంతో, మళ్ళీ బ్లీడింగ్ తగ్గిపోయింది అన్నాం కదా, అది మళ్ళీ స్టార్ట్ అయింది. కానీ వాసన లేదు, లైట్ గా అవుతోంది బ్లీడింగ్, మళ్ళీ చలిగా ఉంది, ఒళ్ళు నొప్పులు తగ్గినాయి. అంటే పూర్తిగా తగ్గట్లేదు. ఇంకా నేను మళ్ళీ ఆ పాపం ఆ పిల్లాడికి పాలు ఇవ్వద్దన్నాను, ఎందుకంటే సెప్టిక్ కండిషన్ కదా, పాలిస్తే మళ్ళీ ఆ వాళ్ళకి ఫీవర్ వస్తుందని చెప్పి. ఆ పాలు గడ్డలు కట్టేసి పాపం చాలా ఇబ్బంది పడుతుంది. ఇంకా అమ్మో ఎందుకు వచ్చింది, మళ్ళీ సీరియస్ గా అంటే మామూలు ఫీవర్ అయితే ఒక 2 రోజులు మనం మందు చూసి వెయ్యొచ్చు, కానీ టైం లేదు, ఎక్కువ లేదు కదా, ముందు సెప్టిక్ కండిషన్ తగ్గింది కదా అని నేను ఇంకా వాళ్ళని అనంతకృష్ణ గారికి ఫోన్ చేసి చెప్పమని చెప్పాను. అప్పుడు మాస్టర్ గారిని అడిగితే, మాస్టర్ ఏం వేసుంటారు చెప్పండి, ఊరినే గెస్. మనలో మాట ఊరినే చెప్పడానికి ఏంటి డ్రగ్. చైనా ఇచ్చారా మేడం? మీరెవ్వరు ఊహించలేరు. స్టాఫ్ సాక్రీ ఏమన్నా ఇచ్చింది? నో. ఏం వేశారు క్లూ చెప్పనా? క్లూ ఏ? క్లూ ఇవ్వమంటున్నా మేడం. అబచా, క్లూ ఇస్తే చెప్పేస్తారు. ఏంటంటే హైపర్గా 1M వేశారు. హైపర్గా 1M ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ మేము సార్ వేసామండి డెలివరీ అవ్వగానే అన్నారు. సరే ఇప్పుడు మళ్ళీ వేయండి అన్నారు. చిత్రంగా హైపర్గా సెకండ్ డోస్ వేయగానే మొత్తం తగ్గిపోయింది తెలుసా. సరే ఆ తర్వాత మళ్ళీ జలుబు దగ్గుకి బ్యాసిలం 200 వేశారు అనుకోండి. సెకండ్ డోస్ కోసం నాకు ఫోన్ చేశారు, RLAR వేసి. అయితే వాళ్ళు వాలంటీర్సే కదా, ఇప్పుడు వాళ్ళు నాకు కాల్ చేసి మేడం ఆల్రెడీ హైబ్రిడ్గా 1M వేశారు కదా, మనం వేసాం కదా అన్నారు. అవును మీరు వేశారని నేను మళ్ళీ అది రిపీట్ చేయలేదు, సెప్టిక్ కండిషన్ ఉంది కదా అందుకని ముందు పై రోజున వేశాను. మరి మాస్టర్ హైపరికం వేస్తే ఎలా పనిచేసింది అంటున్నారు. ఆయన చెప్పారు కాబట్టి సెక్షన్ అది పనిచేసి చేయాల్సిందే ఆ మందు, అందుకని పనిచేసి ఉంటుంది, మాస్టర్ గారు చేత్తో వేసిన మందు కదా అది అని అనుకున్నాను. తర్వాత ఆలోచిస్తే ఏంటంటే
అంటే హైపరికం అన్నం వేశారు, తర్వాత సెప్టిక్ కండిషన్ లోకి వెళ్ళింది కాబట్టి పైరోజనం దాంతో సెట్ అయింది. కానీ ఆ జర్నీలో సంథింగ్ ఏదైనా డిస్టర్బెన్స్ అయి ఉంటుంది, ఆ కుట్లు అవి, అందుకని మళ్ళీ హైపరికం వేశారేమో అనుకున్నాను. నేను మాషాన్ని మళ్ళీ అడగలేదులేండి, ఈ లోపు ఆయన కాకినాడ గురు పూజలకు వెళ్ళారు. తర్వాత అడుగుదాం అనుకున్నాను. అది మాత్రం టిపికల్ కేసు చూడండి, ఒక్కొక్కసారి మాస్టర్ గారి చేత్తో వేస్తే మందు అలా తగ్గుతుంది అదనమాట. మేడం మేడం మీరు ఇందాక చెప్పారు కదా, టైఫాయిడ్ కేసులో ముందు బెస్ట్ అని వేశారు, తర్వాత బ్యాప్టిషియా వేశాను. బ్యాప్టిషియా వేశారు కదా. డెంగ్యూ ఫీవర్ కేసు. డెంగ్యూ ఫీవర్ ప్లేటెట్స్ 1 lakh బిలో ఉన్నాయన్నారు. అవును. మళ్ళా ప్లేటెట్స్ పెరిగినాయా బ్యాప్టిషియా? పెరిగాయి. తర్వాత మళ్ళీ జ్వరం తగ్గినాక వాళ్ళు వద్దు చేయించక్కర్లేదు, నార్మల్ వచ్చేస్తాయి, హెమరేజెస్ అవన్నీ తగ్గిపోయినాయి కదా, అంటే పెటికల్ హెమరేజెస్ వచ్చాయి కదా, సన్న స్పాట్స్ తగ్గినాయి కదా, వద్దన్నాను. కానీ వాళ్ళే క్యూరియాసిటీ కొద్దీ 1 week లో టెస్ట్ చేయిస్తే అది మళ్ళీ 2.5 lakhs వచ్చేసి. బా అది కొంచెం నేను టెన్షన్ పడ్డాను ఆ కేసు. అంటే పిల్ల చాలా వీక్ అయిపోతుంది, అంటే అదంతా ఎందుకు వచ్చిందంటే ఆ అమ్మాయికి అంత ఫీవరు, తను చంటి పిల్లడు తల్లి, అంటే చంటి పిల్లడు అంటే 3 years బాబుది, వాడికి అన్నం పెట్టి వాడికి అంతా చేయడంతో వాడు కొంచెం కేవమెల్ల టైప్ లో ఉండేటప్పటికి విసిగిపోయి ఉంది. అతను సరిగా తినక వాటితో చేసేటప్పటికి తనకి యాసిడ్ పాస్ లోకి అలా వెళ్ళిపోయింది, వీక్నెస్ లోకి. ఆ టైంలో ఇది వచ్చింది. ఇంకా అందుకనే తగ్గిన వెంటనే యాసిడ్ పాస్ వేసాను 200, అంటే కాన్స్టిట్యూషనల్ గా వేసుకుంటా వెళ్ళాను. అందుకే మనకి ఆ వైటాలిటీ అంత లోగా ఉండటం వల్ల ఆ మందు కూడా చాలా స్లోగా పనిచేసింది ఆ అమ్మాయికి. అదే మనం అలోపతికి పంపిస్తే గందరగోళం అయిపోతుంది. అసలు నిజంగా ఆ రోజు అయితే ఎంత ఆలోచించాను, అంటే అలోపతికి పంపిస్తే రకరకాల మందులు వేసేస్తారు కదా, ఇంకా ఆల్రెడీ వీక్ గా ఉంది, మన హోమియోనే పనిచేయలేదు, పనిచేయడం స్లోగా ఉంది అంటే సమస్య లేదు, అలోపతి ఇంకా లేట్ అయిపోతుంది. అది అదనమాట. ఇప్పుడు ఫీవర్స్ అన్ని కూడా గందరగోళంగా ఉన్నాయి. సరేనా? స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీస్ గో బ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.